వెంకటేష్ గారు చెప్పండి, కొండలు భూములు ఈ రెంటి మీద సంక్షిప్తంగా మీ వ్యాఖ్య చెప్పండి. చాలా విచిత్రమైనటువంటి ఒక వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ జీవో 395 ఏదైతే ఉందో ఇది ప్రజా వ్యతిరేకత కూడగట్టుకునే విధంగా ఉంది. మరొకటి ఏంటంటే ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారు, జూలై 1, 2024 నుంచి ఏవైతే భూ కేటాయింపులు జరిగాయో వాటికి మాత్రమే ఈ యొక్క జీవో వర్తిస్తుంది. అంటే మేము రూపాయికైనా ఇస్తాము, ₹10 ఇస్తాము, ఫ్రీగా అయినా ఇస్తాము అని చెప్పేసి నారా లోకేష్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాని ప్రకారం ఇక్కడ పంపకాలు జరిగి ఈ పంపకాలు జరిగినటువంటి భూముల మీద పూర్తి హక్కులు రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో వీటి మీద కూడా ఒక కమిటీ వేసి ఇవి కూడా ఏకపక్షంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏ భూ కేటాయింపు చేసినా ఆ భూమి మీద ప్రభుత్వం హక్కును వదులుకోదు. మీరు డెవలప్ చేయాలి, డెవలప్ చేయకపోతే సర్టైన్ టైంలో డెవలప్ చేయకపోతే దాని యొక్క అభివృద్ధి ఫలాలు ప్రభుత్వానికి కానివ్వండి ప్రజలకు కానీ ఉపయోగపడకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటాము అనేటువంటి ఒక క్లాజ్ పెట్టి మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని సబ్సిడీ ధరకి పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీలకు కానివ్వండి ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క భూముల మీద పూర్తి హక్కు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా అమ్మకానికి సంబంధించి ఇటువంటి హక్కుల్ని కేటాయించడం జరగదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి ఈ జీవో ద్వారా ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఆస్తులు బదలాయించేటువంటి హక్కు కూడా మేము ఇస్తున్నాం అని చెప్పేసి అని తేటతెల్లం చేశారు. అంటే ఇక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి భూమి తీసుకోవటం ఇమ్మీడియట్ గా సామాన్యులకు కానివ్వండి మరొక రియల్టర్స్ కానివ్వండి ఈ భూమిని అమ్ముకుని బయటికి వెళ్ళిపోతే చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి శూన్యంలాగా కనపడుతుంది. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి ఈ సవరణ తీసుకెళ్తుందో అనేది రాష్ట్ర ప్రజలకు ఈ రోజు అర్థం కాకపోవచ్చు. రేపొద్దున చట్టపరమైన చిక్కులు ప్రభుత్వాలు మారి మీకు భూమి కేటాయించింది ఒక సాఫ్ట్వేర్ పార్క్ కి, మీరు ఇక్కడ రిసార్ట్స్ కి, ఇవి కాకుండా మీరు భూమిని అమ్ముకుని సొమ్ము చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల భవిష్యత్తును దిగమింగి మీరు ఏ విదేశాలకో పక్క రాష్ట్రాలకో పారిపోతే కొనుక్కున్న వాడేమంటాడంటే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కాబట్టి గవర్నమెంట్ ఆథరైజ్డ్ రిజిస్ట్రేషన్ చేసింది కాబట్టి నాకు దీనికి ఏం సంబంధం లేదంటారు. అమ్ముకున్న వాడే ఇక్కడ దొరకడు. కానీ అల్టిమేట్ గా భూమి మాత్రం ఇచ్చినటువంటి ఉపయోగకరమైనటువంటి పనులకు కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇది దోహదపడుతుంది. నేరుగా ప్రజల యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేయటంలో, ప్రజల యొక్క భవిష్యత్తును ధ్వంసం చేయటంలో చాలా కీలకమైనటువంటి ఘట్టం ఇది ఒక రకంగా చెప్పాలండి. రైట్, బాగా చెప్పారు వెంకటేష్ గారు. ఇక నాగార్జున గారు సంక్షిప్తంగా మీరు కూడా దీని మీద విశ్లేషించండి. కొండలు భూములు కాదేది దోపిడికి అనర్హం లాగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అన్ని రకాలైనటువంటి కార్యక్రమం జరుగుతుందండి. దానికి రెండు సింపుల్గా చెప్తాను. ఒకటి, గతంలో ప్రాజెక్టులకు కేటాయించాలి అనేటువంటి కార్యక్రమం ఏదన్నా ఉంటే 2012లో వచ్చినటువంటి జీవో ఇదండి. జీవో మెయిన్ సెక్రటరీ నెంబర్ 571. ఇది సెప్టెంబర్ 14, 2012 ఇచ్చారు ఈ జీవో ప్రకారం అమ్ముకోవడానికి కుదరదు. అమ్ముకోవడానికో, ట్రాన్స్ఫర్కో, లీజ్కో, సేల్కో కుదరదు. అయితే ఈ జీవోని సవరించమని టూరిజంకు సంబంధించిన వాళ్ళు ఒక లేఖ రాస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్న జీవో నెంబర్ 395 ఇచ్చి సేలింగ్కి, ట్రాన్స్ఫర్కి, అమ్ముకోవడానికి అన్ని రకాలైనటువంటి ఉత్తర్వులు ఇస్తూ ఈ జీవో రిలీజ్ చేశాడు. ఇది దీనికి సంబంధించినటువంటి వ్యవహారం. అంటే ఒకవైపునేమో ప్రభుత్వాలు ప్రైవేటు యొక్క పెట్టుబడులు రావడం కోసం మేము భూములు వచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్తున్నారు. సో ప్రోత్సహిస్తున్నామని చెబుతూనే తరువాత వాళ్ళు అసలుకి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు, ఉద్యోగాలు కల్పన అవసరం లేదు, ఉపాధి అవకాశాలు సృష్టించాల్సిన అవసరం లేదు. నేరుగా వారికి అమ్ముకునేటువంటి క్లియర్ కట్ ఎవిడెన్స్ వారి హక్కులు ఈ జీవో ద్వారా వచ్చారు. దాంతోపాటు మళ్ళీ గనుల కోసం చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఘనాపాటి ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్లయ్య తంబాలపల్లి నియోజకవర్గంలో పవిత్రమైనటువంటి క్షేత్రం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు తంబాలపల్లి నియోజకవర్గం. దాంట్లో వచ్చింది. ఏం జరిగింది? ఈ సాధుకోట, ఇనుముకోట, ఈ మల్లయ్య కొండ ఈ మూడింటికి సంబంధించి 6079 హెక్టార్లో కొంత ఇనుపు ఖనిజం ఉందన్నారు. సార్ బ్రిటిష్ వాళ్ళు కూడా
ఎందుకయ్యా దేవుడికి సంబంధించినటువంటి మలయ స్వామి ఉన్నాడు, ప్రజల యొక్క కమ్యూనిటీస్ ఇవన్నీ వాటి మీద ఆరోపణ ఉంటే వాళ్ళ ఎమోషన్స్ మనం దెబ్బతీయడం ఎందుకని దీనిపైన ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని 1893లో ఇది రిజర్వే ఫారెస్ట్గా ఏర్పాటు చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించలేదు సార్. పోయిన సంవత్సరం నవంబర్ 27, 2025 ఎవరికీ తెలియకుండా కొన్ని సంస్థలకి కాంపోజిట్ లైసెన్స్ కోసం బిడ్లు ఏర్పాటు చేసింది. పిలిచి బ్రిటిష్ ప్రభుత్వం మనం గమనిస్తూనే ఉంటాం ఈస్ట్ ఇండియా కంపెనీ అని. ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఈ మల్లయ్యకొండ స్వామితో వ్యాపారం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి సౌత్ వెస్ట్ కంపెనీ, సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ మాత్రం దీనికి సంబంధించినటువంటి 2026 జనవరి 16న ఈ సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ సంస్థకి కేటాయించి 3815 ఎకరాల్లో ఐరన్ ఓర్ ఉందా లేదా అని పరిశీలన చేసి ఒకవేళ ఉంటే మైనింగ్ చర్యలు చేసుకోండి అని మొన్న 2026 జనవరి 16న సౌత్ వెస్ట్ కంపెనీకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినటువంటి వ్యవహారం ఉంది. పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యవహారాలను వెనక్కి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్. సింహాచలం కొండల మీద కూడా వివాదం నడుస్తోంది. గూగుల్ డేటా సెంటర్ వీటి పేరు మీద కొండలు తోల్చేస్తున్నారు. ఇదే చంద్రబాబు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు దేవాలయాల భూములు వాటి మీద చాలా పెద్ద ఎత్తున ఋషికొండ అంటే ఋషులు తపస్సు చేసే ప్రాంతం అని కూడా చెప్పారు. ఇప్పుడు అదే ఋషికొండ ప్రాంతంలో కానివ్వండి, ఆ పక్కన సింహాచలం భూములు కానీ కొండలు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. అనకాపల్లి దగ్గర నేను ఒక వీడియో చూశాను. అనకాపల్లి దగ్గర కూడా ఒక బౌద్ధారామం ఇట్లాంటివి ఉన్న చోట కూడా మైనింగ్ చేసేస్తున్నారు అని చెప్పి ఒక ఆయన ఎవరు పాపం ఆందోళన చెందుతూ రాశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు బయటికి తీసుకొచ్చిన ఈ మల్లయ్య కొండ ఇష్యూ కూడా ఇప్పుడు చూసాం. మరి ప్రభుత్వం వీటన్నిటి మీద నిజంగానే భక్తుల సెంటిమెంట్లను దెబ్బతినకుండా జాగ్రత్త పడితే మంచిది. లేదు ఇప్పుడు అన్నీ ఎట్లా వస్తాయంటే అపోజిషన్లో ఉండే రకంగా, ఇప్పుడు అధికారంలో ఉంటే రకంగా మాట్లాడినప్పుడు కూడా ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి.